మెదక్ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో శనివారం కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో కిసాన్ సంవిధాన్ అమ్మ పేరిట మొక్క నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులకు ఫసల్ బీమా యోజన అమలు చేయకుండా గతంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన విధంగానే ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో వెళ్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి రైతు నాయకులే కీలకమన్నారు. మొన్న రైతు భరోసా విడుదల చేస్తున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలికి ఇలా రైతు భరోసా మేము రైతులకు ఇస్తున్నాం అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం సిగ్గుండాల కొద్దిగా అయినా ఇలా ఎన్ని రోజులైనా అధికారంలోకి వచ్చి ఎన్ని పంటలు పోయినాయి, 2 ఖరీఫ్లు పోయినాయి, 2 రబీ పేరుతో దేశవ్యాప్తంగా రైతు నాయకులతో సమావేశం కావాలని 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు సంక్షేమ పథకాలను ఈ సమావేశం ద్వారా గ్రామాలలోకి ప్రజలలోకి తీసుకువెళ్ళాలని చెప్పి జాతీయ పార్టీ మనకు సూచన చేసిన నేపథ్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో ఈరోజు ఈ రైతు నాయకుల సమావేశాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. దానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గారు, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ గారు, పూర్వ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, కిసాన్ మోర్చా సహచరుడు మరిపల్లి అంజయ్య గారు, తుమ్మేటి వెంకటరెడ్డి గారు, ఇంకా కిసాన్ మోర్చా కుటుంబ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు నాయకులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం.